తలకెక్కిన అహంకారంతో ఒక ఆడది నన్నేం చేయగలుగుతుంది అనుకున్నటువంటి ఔరంగజేబుకు తారాబాయి ఒక మృత్యుదేవతలా కనిపించింది. కోటల్లో దాక్కోవడం కాదు, ఏకంగా మొఘల్ సామ్రాజ్యం పైకే ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. మాల్వా, గుజరాత్, ఖాండేష్ ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతాన్ని మొఘలుల గుప్పిట నుంచి లాగేసుకునింది. ఆవిడ గుర్రపు గిట్టల చప్పుడు వింటే చాలు మొఘల్ సైనికులకు పగల కూడా చుక్కలు కనిపించేవంట. ఒకానొక యుద్ధంలో మొఘల్ సేనాని అయినటువంటి ఆలంగీర్ను ఓడించి తన గుర్రాన్ని అతని గుండెలపైకి ఎక్కించి చావురుచి చూపించి మరీ ప్రాణభిక్ష పెట్టినటువంటి ధీరవనిత ఆమె. ఆ దెబ్బతో పారిపోయినోడు మళ్ళీ తిరిగి అయితే రాలా. మహారాణి తారాబాయి లేకపోతే మరాఠా సామ్రాజ్యం 1700వ సంవత్సరంలోనే అంతమైపోయేదని చెప్పేసి చరిత్రకారులంతా కూడా చెబుతూ ఉంటారు. 27 ఏళ్ల పాటు దక్కన్ మట్టిలో యుద్ధం చేసినటువంటి ఔరంగజేబు చివరకు తారాబాయిని ఓడించలేక అదే దక్కన్ మట్టిలో కలిసిపోయినాడు, కానీ ఆమెను మాత్రం లొంగ తీసుకోలేకపోయినాడు. మన చరిత్ర పుస్తకాల్లో లేనటువంటి ఈ వీరగాథ పూర్తి వీడియో కోసం కింద కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి లింక్ని అయితే క్లిక్ చేయండి.